చీకటి వలె మన్నైపోతుంది, కానీ నా ఆత్మ నా తండ్రి సన్నిధికి చేరవలసి ఉంది. గనుక నాకు కావాల్సింది, అత్యంత శీఘ్రంగా కావాల్సింది నాకు ఆత్మీయ స్వస్థత. అది క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడుతుంది. కనుక క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నేను తిరిగి జన్మించాలి. నా గతకాలపు ఆ చీకటి నుండి, నా గతకాలపు పాపపు బ్రతుకు నుండి, నా గతకాలపు అనుభవాల నుండి నేను తిరిగి జన్మించాలని అతను అనుకున్నాడు. అనుకున్నది తడుగా స్నేహితులకి చెప్పాడు. స్నేహితుడివేనా నాన్న నువ్వు? దా ముందుకురా. ఇతను ఇందాక నాతో ఫోటో తీయించుకున్నాడు. ఇతను ఫోన్లో లక్ష్మీదేవి ఫోటో ఉంది. సో ఈయన ఎంత మంచి స్నేహితుడు అంటే, ఎంత మంచి, ఇలాంటి సహృదయం అందరికీ ఉండాలి. నేను అదే చెప్తున్నా. ఒక సోదరుడు, నేను బాప్తిస్మం తీసుకుంటానయ్యా, నన్ను ప్రసాద్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళు, సెమినార్కి వెళ్తాను నేను అక్కడికని చెప్పినప్పుడు, ఇంకొకడు ఎవరైనా అయితే ఏమంటాడు? ఏదో విధంగా తన మనసును పాడు చేద్దామని చూస్తాడు. లేకపోతే మనకి ఎందుకు నాన్న ఇవన్నీ, మనకు అవసరమా? మన ఆ పిచ్చి స్వామీజీ ఒక ఆయన ఉన్నాడు కదా, మనోహరం దాస్ గారు, ఆయనకిలా మాట్లాడితే మీ తాతగారి పేరేంటి, మీ అమ్మగారి పేరేంటి అంటాడు. వాళ్ళ తాతగారి పేరు అయితే మనకేంటి, మా అమ్మగారి, మా తాతకి తెలియని సత్యం నాకు తెలిసింది. నీకేంటి నొప్పి? మా తాత నడిచి తిరిగేవాడు, నేను బండి మీద తిరుగుతున్నాను. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి మీ తాత నడిచైనా తిరిగేవాడు. అవును, మరి నువ్వు బండి మీద తిరుగుతున్నావు అంటే ఏమంటావు? ఏమంటావు? మీ తాత ఉత్తరాలు రాసేవాడిగా. అవును, మరి నువ్వు ఎందుకు ఫోన్ మాట్లాడుతున్నావు అంటే ఏమంటావు? మరి బుద్ధిహీనుడా. మా తాతకి ఆ సత్యం ఎవరో చెప్పలేదు, నాకు చెప్పారు, కాబట్టి అదేం ఉండదు ఇక్కడ. సో ఇలాంటి మంచి సహోదరుడు, మంచి హృదయం ఉన్న స్నేహితుడు, మంచి హృదయం ఉన్న స్నేహితుడు అబ్బాయిని తీసుకొచ్చాడు చక్కగా ఇక్కడికి. ఆ అబ్బాయి కోరుకున్నాడట, నన్ను, నా పరిస్థితి ఎలా ఉంది కదా, నన్ను అక్కడ తీసుకెళ్ళి నేను బాప్తిస్మం తీసుకుంటానని కోరుకున్నాడు. అలా కోరుకున్న వెంటనే ఈ అబ్బాయి ఆ అబ్బాయిని తీసుకుని వచ్చాడు. ఇది నిజమైన భారతీయత. నేను ఈరోజు వేదిక మీద ఉండి ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అలాంటి పరిస్థితుల్లో నా స్నేహితుడుండి ఎవరైనా ఒక హైందవ సోదరుడి ద్వారా అతను ఏమైనా ఒకవేళ సత్యం ఏమైనా, అందులో సత్యం ఏమైనా ఉంటే అది తెలుసుకుని నా దగ్గరకు వచ్చి మన ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని బట్టి నన్ను పలానా ప్రాంతానికి తీసుకెళ్ళని నన్ను అడిగితే నేను కూడా ఇలాగే తీసుకెళ్తా. అది నా భారతీయత. నేను క్రైస్తవుని కదా, ఒరే అలా చేయకిరా, అవి రాళ్ళు, అవి రప్పలో, అక్కడికి వెళ్ళకూడదు, అవి కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు అని పిచ్చి మాటలు నేను మాట్లాడిన వాళ్ళ దగ్గర. ఎందుకంటే అది మంచి పద్ధతి కాదు. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం, ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. ఏదైనా చెబితే మనం ప్రేమతో చెప్పాలి. అతనికి చెప్పే అధికారం ఉంది భారతదేశ చట్టాల ప్రకారంగా. ఇతనికి ఏదైనా విషయం అతని దగ్గర ఉంటే అతనికి చెప్పే అధికారం ఉంది, చెప్పొచ్చు. కానీ అంగీకరించాలా అంగీకరించకూడదనే నిర్ణయం ఎవరిది? తమ్ముడిది. ఇప్పుడు నేను కూడా నా మాటలేదో నేను యూట్యూబ్లో చెప్పాను, అతను నమ్మవని నేనేం బలవంత పెట్టలేదు.